మత్తయి సువార్తమానం 5వ అధ్యాయం 7వ వాక్యాన్ని నేను చదువుతాను, గమనించాలి. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. మత్తయి సువార్తమానం 5వ అధ్యాయం 7వ వాక్యములో రాయబడిన మాట, కనికరము గలవారు ధన్యులు, చెప్పండి, వారు కనికరింపబడుదురు. యేసు ప్రభు చెప్పిన మాట ఇది. ధన్యతల గురించి చెప్తున్నప్పుడు ఎవరు ధన్యులో చక్కగా యేసయ్య ఒక్కొక్కటిగా వివరిస్తూ కనికరము కలిగిన వారు ధన్యులు అంటారు. వారు కనికరింపబడతారు అంటే దాని అర్థం ఏంటి? కనికరము లేని వారు కనికరింపబడలేరు. అదే కదా ఆ మాటకు అర్థం. కనికరము కలిగిన వారు ధన్యులు అని దేవుడు అన్నారు. ఈ కనికరము అనే మాటకు పర్యాయ పదం ఏమిటంటే దయ, జాలి లేదా సింపతి, సానుభూతి. ఇవన్నీ కనికరం అనే మాటకు అర్థాలు. ప్రియులారా, మనం ఎంత కనికరముగా ఉంటామో దేవుడు మనలను అంత కనికరిస్తారు. గుర్తుపెట్టుకోవాలి. మనం ఎంత కరుణ కలిగి ఉంటామో దేవుడు అంత కరుణిస్తారు. నేను ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు పౌలు గారి జీవితాన్ని కొంచెం గమనించాను. పౌలు రక్షణలోనికి రాకముందు తన పేరు సౌలు. పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేవుడు కనికరించారు కదా. సౌలుగా ఉన్నప్పుడు దేవుని బిడ్డలను హింసించినట్లు, వారి మీద గొడవలు పెట్టుకొని వారిని కొట్టినట్లు, క్రీస్తు భక్తులను ఆటంకపరిచినట్లు సౌలు జీవితాన్ని మనం గమనించగలం. మరి వాక్యం ఏమంటుంది? కనికరము కలిగిన వారు, చెప్పండి, కనికరింపబడతారు. మరి సౌలుకు కనికరము లేదు కదా. ఎలా కనికరింపబడ్డారు అని ఒక ప్రశ్న నా మదిలో మెదిలింది. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 1వ వాక్యం నుంచి మనం గమనించగలిగితే సౌలు, అదే పౌలుకు మరొక పేరు సౌలు. ఈ అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 1వ వాక్యంలో అక్కడ కొన్ని మాటలు రాయబడి ఉంటాయి. దేవుని బిడ్డలను, క్రీస్తును ఆరాధించే వారిని హింసించుటకు, వారిని బాధ పెట్టుటకు, చూడండి 9వ అధ్యాయం 1వ వాక్యం. మరి కనికరము లేకుండా ప్రవర్తిస్తున్నారు కదా. పౌలు కనికరము లేకుండా ప్రవర్తిస్తున్నారు కదా. వాక్యం ఏమంటుంది? కనికరము కలిగిన వారు ధన్యులు, వారు. మరి కనికరము లేదు కదా. పౌలును ఎందుకు దేవుడు కనికరించారు? పురుషులను బంధిస్తున్నాడు, స్త్రీలను బంధిస్తున్నాడు.
వారిని బాధ పెడుతున్నాడు. అయితే దీనికి జవాబు తిమోతితో చెప్తారు పౌలు. నేను ఎందుకు కనికరింపబడ్డానంటే, చూడండి ఈ మాట బాగుంటుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12-13 వాక్య భాగములు చదివినప్పుడు, దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నేను కృతజ్ఞుడనై ఉన్నాను. ఈ మాట గమనించాలి, ఈ మాట గమనించాలి. తెలియక ఇవన్నీ నేను చేసి తిని గనుక నేను కనికరింపబడ్డాను. అర్థమైందా? వారిని బాధ పెట్టాను, వారిని ఇబ్బంది పెట్టాను. క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఒక పేపర్ మీద సంతకం పెట్టించుకొని వారిని ఆటంకపరచడానికి బయలుదేరాను. ఇవన్నీ నేను ఎలా చేశాను చెప్పండి? ఎలా చేశాడు? తెలియక. దూషకుడను హింసకుడను హానికరుడను ఇవన్నీ నేను తెలియక చేశాను గనుక కనికరింపబడ్డాను. అర్థమైందా మీకు? ఇప్పుడైతే అందరూ కనికరము కలిగిన వ్యక్తులుగా ఉండాలి. ఎందుకంటే మనము రక్షణలోనికి వచ్చాం, మారు మనస్సు పొందాం, సంఘములో నడిపించబడుతున్నాం, క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన మనము తప్పనిసరిగా కనికరము కలిగిన వ్యక్తులుగా ఉండాలి. వారే ధన్యులవుతారు, వారే కనికరింపబడతారు. అప్పుడంటే ఎలా చేశాం? తెలియక. రక్షణ పొంది బైబిల్ చదువుతూ క్రీస్తులోనికి వచ్చిన నీవు ఇంకా కనికరము లేకుండా నాకు తెలియదు అనుకుంటే దేవుడు ఒప్పుకోడు. పౌలు గారు అదే చెప్తారు తిమోతితో. తిమోతి, నాకు కనికరము లేకపోయినా నేను కనికరింపబడ్డానంటే దానికి కారణం ఏమిటంటే తెలియక చేశాను అవన్నీ. నేను ఎలా చేశాడట చెప్పండి? ఎలా చేశాడు? తెలియక. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు అలా కాదు. దేవుని బిడ్డలందరూ తప్పనిసరిగా కనికరము కలిగిన వ్యక్తులుగా ఉండాలి. రక్షణ పొందక ముందు నేను చెప్తున్నాను చూడండి, దేవుని బిడ్డలైన మనము రక్షణ పొందక ముందు ఆయన కనికరం మన యొద్దకు వచ్చి మనల్ని రక్షించింది. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడైతే తప్పనిసరిగా నీవు కనికరము కలిగిన వ్యక్తిగా ఉంటేనే కనికరింపబడతావు. ఆమె ఇప్పుడు కూడా కనికరించయ్యా. నువ్వు మాత్రం కనికరం లేకుండా ప్రవర్తించు. నువ్వు మాత్రం దయ లేకుండా, సానుభూతి లేకుండా, ఏ సింపతి లేకుండా తిరుగు. మరలా ప్రార్థన మాత్రం నన్ను కనికరించయ్యా అను. ఎలా కనికరిస్తాడు? పౌలు గారిని కనికరించాడు కదండి. ఆయన చంపడానికి వెళ్తున్నా ఆయన ఎంతమందిని ఇబ్బంది పెట్టినా కనికరించాడు కదండి. పౌలే చెప్తాడు దానికి జవాబు, ఒకప్పుడు నేను తెలియక చేశాను, తెలియక చేశాను గనుక నేను కనికరింపబడ్డాను. ఇప్పుడు అలా కాదు. యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించి దేవుని వాక్యాన్ని వినుచున్న ప్రతి ఒక్కరూ, సంఘములో నడిపించబడుతున్న ప్రతి ఒక్కరూ, బైబుల్ చదువుతున్న ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి ఒక్కరూ కనికరము కలిగిన వ్యక్తులుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
కనికరం లేదనుకోండి, మనకి నాకు కనికరం లేదు, ఆ కనికరం లేకపోయినా పర్లేదు అంటే నేను బుర్ర తక్కువడు అంటారు. అంతే. ఏ మాత్రం కనికరం లేకుండా నువ్వు ప్రవర్తించావు అనుకో, వాడు బుర్ర తక్కువడురా అంటారు. నా మాట కాదు ఇది, నేను మన వాడుక భాషలో చెప్తున్నాను. కానీ దైవజనుడైన యాకోబు చాలా చక్కగా చెప్తారు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదవండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వాక్యమును చదివినప్పుడు, పై నుండి వచ్చు జ్ఞానము పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, లోబడునది. దేంతో నిండుకుంటుంది జ్ఞానం? చెప్పండి, అందరు చెప్పండి. కనికరముతో. కనికరము లేదంటే నీలో తెలివి లేదని, బుర్ర తక్కువడని అర్థం. వీడికి బుద్ధి లేదు, వీడికి కనికరం లేదు. జ్ఞానవంతులుగా మనం నడిపించబడాలంటే తప్పనిసరిగా కనికరం అవసరం. కనికరము లేని ఎడల నువ్వు బుద్ధిహీనుడవని వాక్యం చెప్తుంది. నువ్వు జ్ఞానము కలిగిన వాడు ఎలా అవుతావు? జ్ఞానము కలిగిన వాడు అని వాడిని పిలవాలంటే పైనుండి వచ్చు జ్ఞానము కనికరముతో కూడినదై. నాకే కనికరం లేదండి అంటే నువ్వు బుర్ర తక్కువడివే, జ్ఞానం లేదని అర్థం, తెలివి లేదని అర్థం, బుద్ధిహీనుడమని అర్థం. ఇప్పుడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కనికరము కలిగిన వారిగా ఉండాలి. చెప్పండి ఆమేన్ అని చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా. మీ సొమ్మేమన్నా అడుగుతున్నానా నేను? ఆమేననే కదా అడిగేది. ఒకసారి చేతులు పైకెత్తి అందరూ హల్లెలూయా అని చెప్పండి. కాస్త గట్టిగా చెప్పండి. కనికరం. కనికరము కలిగిన వ్యక్తులు ఎలా ఉంటారు? కొన్ని విషయాలు చెప్తాను. కనికరము కలిగిన వ్యక్తులు ఎలా ఉంటారు? మన దేశంలో ఒక సర్వే ఉంది. 100లో 60% ఎదుటి వానికి బాధ కలిగితే సంతోషించే వాళ్ళేనట. ఏంటా సర్వే? 100లో 60% ఎదుటి వ్యక్తి ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఎదుటి వ్యక్తికి ఏదైనా కీడు జరిగినప్పుడు, ఎదుటి వ్యక్తికి ఏదైనా అపాయం కలిగినప్పుడు, ఎదుటి వ్యక్తి ఏదన్నా బాధలో ఉంటే 40% మందేనట కొంచెం జాలి కలిగిన వారు. మిగతా 60% మంది అయ్యో అంటారు, తర్వాత వాడికి కావాల్సిందే అయ్యో అంటారు. తర్వాత వెంటనే చూసావా దేవుడు ఉన్నాడు రా, దేవుడు ఉన్నాడు అందుకే వాడికి జరిగింది. ఇందాకలా అయ్యో అన్నావు కదరా, జస్ట్ అది సింపతి. లోకంలో కనికరం కలిగిన మనం అనుకుంటాం, అబ్బా నేను కనికరం చూపించాను చూడండి ఇప్పుడు ఎవరైనా చచ్చిపోతారు, వెంటనే ఏమంటాం RIP అని పెడతాం. ఇంక వెంటనే ఆ RIP అనే పోస్ట్ పెట్టి నేను ఎంత కనికరం కలిగిన వ్యక్తినో అని నిన్ను నీవే. మరలా పెట్టిన 5 నిమిషాల తర్వాత నిజంగానే దేవుడే తగిన శాస్తి చేశాడు వాడికి. అంటే RIP అనే పోస్టులు పెట్టిన వాళ్ళందరూ కనికరం కలిగిన వాళ్ళేనా? చాలామంది మనుషులు కనికరము లేకుండా బ్రతుకుతున్నారు. అర్థమవుతుందా? నేను కనికరముతోనే ఉన్నాను అనే భ్రమలో బ్రతుకుతున్నా. అసలు కనికరము కలగడం, కనికరం అంటే ఏంటి? కనికరము కలిగి ఉండండి అని చెప్తున్నారు యేసయ్య.
కనికరము కలిగి ఉండడం అంటే ఏంటి? కొన్ని విషయాలు నేను మీతో చెప్తాను. ఈరోజు కొంచెం క్రొత్త కోణములో దేవుడు మనతో మాట్లాడునుగాక. అవసరతలో ఉన్న వారికి సహాయం చేయటమే కనికరం. అది మొదటి మాట. ఏంటి చెప్పండి అందరూ? అవసరతలో ఉన్న వారికి సహాయము చేయటమే కనికరం. మీరిప్పుడు పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్తమానం 25వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథములో అందరూ చూడాలి కొన్ని మాటలు. ఎప్పుడు పాయింట్లు కాకుండా ఈరోజు కొంచెం క్రొత్తగా ధ్యానించుకుందాం బైబిల్. మత్తయి సువార్తమానం 25వ అధ్యాయం 31వ వాక్యం నుంచి 46వ వాక్యం వరకు గొర్రెలను నెక్స్ట్ మేకలు, అక్కడ రెండు స్వభావాల గురించి యేసయ్య ఉపమాన రీతిగా చెప్పారు. వద్దు చదవద్దు, నేను చెప్తాను వినండి. కుడి చేతి వైపునేమో ఆశీర్వదించబడిన వారు, ఎడమ చేతి వైపునేమో శపించబడిన వారు. వీరి గురించి మాట్లాడుతూ ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఒక సంగతిని చాలా జాగ్రత్తగా చెప్తున్నాడు. 35వ వాక్యం చూడండి. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టారు. నెక్స్ట్, దప్పిక కొన్నాను, మీరు దాహము తీర్చారు. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకున్నారు. దిగంబరినై ఉంటిని, నాకు వస్త్రములు ఇచ్చారు. రోగినై ఉంటిని. చూడండి, ఇదే కనికరం. పోస్టులు పెట్టడం కాదు, నేను సింపతి చూపెడుతున్నానని జాలిపడి వారి ముందు తర్వాత వాడికి ఇలానే జరగాలని చెప్పడం కాదు. నీ అవసరత తీర్చడమే కనికరం. వాడి అవసరత ఏంటో, వాడు ఏ అవసరతలో ఉన్నాడో, అతనికి ఏ అవసరమైందో, అప్పుడు ఆహారం అవసరం, అప్పుడు వస్త్రాలు అవసరం, అప్పుడు మంచినీరు అవసరం, అప్పుడు షెల్టర్ అవసరం. అందుకే యేసయ్య అక్కడ అదే అంటారు, నేను ఆకలి కొన్నాను, మీరు నాకు ఆహారం పెట్టారు. బిర్యానీ ఏం అడగలేదు, నా అవసరత తీర్చారు. నేను దప్పికొన్నాను, అప్పుడు మీరేం చేశారు నాకు. ఇదే కనికరం అంటే. ప్రజెంట్ వాని అవసరత ఏంటి, అది మాత్రమే చేయాలి. నీ దగ్గరికి ఎవరైనా ఒక సహాయం కొరకు వస్తారు, ఒక అవసరత కొరకు వస్తారు. కొంచెం నాకు ఒక 100 రూపాయలు అవసరం ఉంది బ్రదర్ అంటే, నెల రోజుల్లో 1,00,000 వస్తుంది, నాకు నీకు 10,000 ఇస్తాను పో. ఎప్పుడు 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 వాడి అవసరత అప్పుడు 100, నీ 10,000 కాదు. నేను చెప్తుంది కొంచెం జాగ్రత్తగా వినండి. వాని అవసరత ఏంటో. కనికరం అంటే ఇదే. కనికరం అంటే ఇదే. వాని అవసరత ఏంటో, ఆ అవసరతను తెలుసుకొని ఏ అవసరతలో నువ్వు సహాయపడాలనుకున్న వ్యక్తి ఉన్నారో ఆ అవసరతను తీర్చడమే కనికరము. ఆమె నేను చెప్పండి అందరూ. ఇంకొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా. ఎప్పుడు ఏది అవసరమో అదే చేయాలి. ఆశీర్వదించబడిన వారులారా, నేను ఆకలి కొన్నాను, మీరేం చేశారు, అన్నం పెట్టారు. నేను తప్పికొన్నాను, మీరేం చేశారు, దాహం తీర్చారు. నేను ఆ సిచ్యువేషన్లో పరదేశినై ఉన్నాను,
షెల్టర్ లేదు, నాకు ఒక ఆశ్రయం ఇచ్చారు. దిగంబరిగా ఉన్నాను, నాకు వస్త్రాలు ఇచ్చారు. ఇది కనికరం. ఫలానా సమయంలో చేస్తాను, ఫలానా 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 తేదీ చేస్తాను. ఇది ఎలా కనికరం అవుతుంది? అప్పుడు ఏ అవసరత, నీ దగ్గరికి ఏ అవసరతతో ఒక వ్యక్తి వచ్చారో, ఏ అవసరతతో నీ దగ్గర సహాయం కోరారో, ఆ అవసరతను తీర్చటమే కనికరము. ఆమేనని చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. రోజున దేవుని ప్రియులారా, ప్రజెంట్ చెయ్యం మనం. తర్వాత చేస్తాను, ఆ తర్వాత చేస్తాను. దావీదు, నాబాలు, అబీగైలు, వీరు ముగ్గురిని గమనించండి. దావీదుకి అప్పుడు ఒక అవసరం ఉంది, ఆహారం అవసరం. అప్పటికి అరణ్య బాట పట్టారు. అరణ్యాల పాలై చాలా రోజులైంది. అవసరం కొరకు నాబాలు దగ్గరకు పంపితే చాలా కఠినంగా మాట్లాడారు. కానీ తన భార్య అలా చేయలేదు. అదే బుర్ర తక్కువోడు కనికరం లేనివాడు. కనికరం కలిగినోడు జ్ఞానవంతుడు. ఎందుకంటే వాక్యం అంటుంది, పైనుంచి వచ్చు జ్ఞానం కనికరముతో ఉంటుంది. జ్ఞానవంతుడు ఆలోచిస్తారు. జ్ఞానవంతుడు ఆలోచిస్తారు. దావీదు, నీ సహాయం ఏంటి? మేము ప్రజలు, మాతో చాలామంది ఉన్నారు, బహుకాలం అవుతుంది మేము ఈ అరణ్యంలోకి వచ్చి, మాకు ఆహారం లేదు. కానీ జ్ఞానము కలిగిన అబీగైలు ఏం చేసిందో తెలుసండి? సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 18వ వాక్యమును చదివినప్పుడు, భార్య ఏమీయు చెప్పక దావీదు అవసరత ఏంటి తన పనివారితో తెలుసుకుంది. ఎందుకు ఇప్పుడు హెల్ప్ కోరాడు? గొప్ప స్థితిలో ఉన్న వ్యక్తి మన సహాయాన్ని ఎందుకు కోరాడు అని తెలుసుకుంది. తెలుసుకొని వెంటనే ఏం చేస్తుందో తెలుసా? 200 రొట్టెలు, 5 గొర్రె మాంసము, 100 ద్రాక్ష గెలలు, అన్ని గాడిదల మీద పెట్టి దావీదు వద్దకు పంపుతుంది. అది కదా కనికరం అంటే. అవసరతలో ఉన్నవారికి సహాయం చేయటమే కదా కనికరం. ప్రైజ్లో కొంచెం గట్టిగా చెప్పండి. అది కదా, ఇదే కదా కనికరం. కనికరం అంటే ఇదే. క్రీస్తులోనికి వచ్చిన తరువాత, క్రీస్తు మార్గముల్లో నడిపించబడుతున్న తరువాత, యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించిన పరిశుద్ధులకు ఒక ఉత్తరములో చెప్తారు పౌలు. రోమాపత్రిక 12వ అధ్యాయం 13వ వాక్యములో రోమీయుల గురించి పౌలు గారు చెప్తారు. చూడండి, పరిశుద్ధుల అవసరతలలో మీరు పాలు పొందుచు. వారి అవసరత ఏంటి? వారికి ఏది అవసరం? వారి అవసరత ఏమై ఉంది? ఇది కదా కనికరం. నేను అప్పుడు చేస్తాను, నేను ఇప్పుడు చేస్తాను. ఇది ఎలా కనికరం అవుతుంది? బుర్ర తక్కువడు నాబాలు, కనికరము లేని వ్యక్తి. ఈ కడవరి దినాలలో దేవుడు కోరుకున్న కనికరం ఇదే. అవసరతలో ఉన్న వారికి సహాయము చేయడమే కనికరమైన జీవితము. చెప్పండి ఆమేనని.
కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా, హల్లెలూయా. ఈరోజు నువ్వు మరి ఎంతమందికి నువ్వు సహాయం చేస్తున్నావు? అవసరతలో ఉండి నీ దగ్గరికి ఎంతమంది వస్తున్నారు? అవసరతలో ఉన్న వారికి సహాయం చేయగలుగుతున్నావా? ఆకలి తీరుస్తున్నావా? వస్త్రాలు ఇస్తున్నావా? వారికి ఆశ్రయాన్ని ఇస్తున్నావా? ఏమండి? అయితే నువ్వు కనికరము కలిగిన వ్యక్తివే. వారికి ఏ అవసరం లేకపోయినా సింపతి కొరకు తెచ్చిపెట్టుకోమని కాదు చెప్తుంది. ఇప్పుడు చూడండి, యేసయ్య అంటారు, నేను ఆకలి గొంటిని మీరు నాకు, నేను దిగంబడినై ఉంటిని మీరు నాకు. గమనించండి, ఇదే కనికరం. యోసేపు దగ్గరికి అన్నలందరూ వచ్చారు, మీరు నన్ను చంపారు, నన్ను గుంటలో పడవేశారు అని కాదు, వారికి అప్పుడు ధాన్యం అవసరం, ధాన్యాన్ని ఇచ్చి పంపుతున్నారు. కనికరమైన జీవితం అదే. ఈ ఆరాధనలో మీరందరూ కనికరము కలిగిన వ్యక్తులుగా ఉందురుగాక. చెప్పండి ఆమేన్. కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా, ఇంకొంచెం గట్టిగా. ఏది అవసరమో అది చేయాలి ప్రస్తుతం, అదే కనికరమైన జీవితం. రెండవదిగా, గాయములు కట్టువాడు కనికరము కలిగిన వాడు. చెప్పండి ఏంటి? చెప్పండి, అందరూ నోరు తెరిచి చెప్పండి. గాయములు కట్టువాడు కనికరము కలిగిన వాడు. లూకాసు వర్తమానం 10వ అధ్యాయం. ఇది మీకు బాగా తెలిసిన మాటే, అందుకే నేను మొదట అన్నాను కొంచెం క్రొత్తగా ధ్యానించుకుందాం ఈ రోజని. ఈ 10వ అధ్యాయంలో లూకాసు వార్త 10వ అధ్యాయం 30వ వాక్యం నుంచి 36వ వాక్యం వరకు, 30వ వాక్యం నుంచి 36వ వాక్యం వరకు దొంగల చేతిలో చిక్కిన ఒక వ్యక్తి, యెరూషలేము నుంచి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచున్న ఒక వ్యక్తి దొంగల చేతికి చిక్కాడు. ప్రియులారా, కనికరమైన జీవితం అంటే అక్కడ సూటిగా ఒక మాట రాయబడి ఉంటుంది. యాజకుడు ఆ మార్గమును వెళ్ళాడు, వెళ్ళేవాడు వాడిని చూడలేదా అంటే చూశాడు. ఉంటుంది అక్కడ చూడండి. అప్పుడు ఒక యాజకుడు వెళ్ళుచు ఆ త్రోవ ప్రక్కనే కొర ప్రాణముతో పడి ఉన్న ఒక వ్యక్తిని చూశాడు. చూసి వాడి దగ్గరికి వెళ్ళాడా? లేదు, ప్రక్కగా వెళ్ళిపోయాడు. లేవీయుడు కూడా ఆ మార్గంలోనే వెళ్ళాడు. వాడు వాడిని ఏమన్నా చూడలేదంటే చూశాడు. వాడు కూడా చూసి వాడు కూడా ప్రక్కగా పోయాడు. కనికరమైన జీవితం ఏంటో తెలుసా? వాడు అప్పుడు గాయములతో ఉన్నాడు. ఒక సమరయుడు ప్రయాణమై అదే మార్గములో వెళ్ళుచుండెను. జాలిపడి దగ్గరకు పోయి, చూడండి ఆ మాట చూడండి, గాయములు కట్టడమే కనికరం. నువ్వెంత గొప్ప వ్యక్తి అయినా కావచ్చు, ఒక వ్యక్తి గాయములతో ఉన్నాడు, ఒక వ్యక్తి బాధలో ఉన్నాడు, ఒక వ్యక్తి కొర ప్రాణముతో ఉన్నాడు. వెళ్ళి వాని దగ్గరికి వెళ్ళి, నీ బ్రతికింతే. ఆ యాజకుడు వెళ్ళాడు. నా వర్షను, యాజకుడు వెళ్ళాడు, పాస్టర్ కదా నేను చెప్పాను, ఎన్ని రోజుల నుంచో చెప్పాను రా, నువ్వు నా మాట వినలా, చూడు నీకే గతి పట్టింది అనుకుంటే వెళ్ళుండొచ్చు. లేవీడేమో ఎరా రోజు అక్కడి నుంచి ఇడే దిగి వస్తున్నావు కదా, దొంగలు ఉంటారని తెలియదా దద్దమ్మ? ప్రాక్టీస్ చేయొచ్చుగా.
కరాటే నేర్చుకోవచ్చుగా, యోగా నేర్చుకోవచ్చుగా, బ్లాక్ బెల్ట్ తెచ్చుకోవచ్చుగా. వాళ్ళని చెత్త కొట్టుడు కొట్టేవాడే లే, కాలు ఆడించు, చెయ్యి ఆడించు, అడు తిప్పు, ఇడు తిప్పు నేర్పించుంటాడు. పాపం లేవీడు కదా. అప్పుడు వానికి ఏం అవసరం? చాలా బాధలో ఉన్నారు, నలిగిపోతున్నాడు, గాయములతో ఉన్నాడు. ఒక రక్షింపబడిన వ్యక్తిగా, కనికరమ కలిగిన వ్యక్తివి నీవైతే నీవు వెళ్ళి వాడిని పరామర్శించి వాని గాయమును బాగు చేయాలి, వాని గాయమును కట్టాలి. వాని గాయమును కట్టడమే కనికరం. ప్రైజలో ప్రైజలో రోజున ఆపదలో ఉన్నాడు, గాయపడి ఉన్నాడు. నీ ఫలమేది? నీ ఫలాన్ని చూపించడమే కనికరం. మనోళ్ళు అలా కాదు, వాడు బాధపడుతుంటే ఇంకా 4 ఎక్కువ వేస్తారు వాడికి డోసులు. రోగం వచ్చిందమ్మాయి, వచ్చిందక్క, నిన్ననే ఒకరు చచ్చారు ఈ రోగం వచ్చే. ఈక బతకాలని ఆశ ఉంటుంది పాపం ఈ అక్కకి. సరే నిన్నామంటే ప్రభువుని నమ్ముకోకుండా చచ్చింది అనుకో. మొన్న ఒక చర్చిలోని ప్రభువుని నమ్ముకొని ఈ రోగంతో ఒక ఆమె చచ్చింది. అప్పటికి ఇంకా ఆమె పూర్తిగా చచ్చినట్టే. వెళ్ళి అవునా? ఇవేనా గాయాన్ని కట్టే మాటలా, గాయపరిచే మాటలా? క్రైస్తవుడా, ఒకసారి ఆలోచించు. నీ తోటి వారితో గాయాన్ని కట్టేలాగా కనికరం చూపెడుతున్నావా, గాయపరిచేటట్లు మాట్లాడుతున్నావా? కొంతమంది నోరు తెరిస్తే గాయపరిచే మాటలే. వీళ్ళు ఎలా కనికరం కలిగిన వాళ్ళు అవుతారు? ఓ జ్ఞానవంతుడు, కనికరము కలిగిన వ్యక్తి ఎదుట వ్యక్తి గాయమును కట్టువాడై ఉంటాడు. చెప్పండి ఆమేనని. ప్రియమైన దేవుని ప్రియులారా, క్రైస్తవునిగా మనం ఎలా ఉండాలో తెలుసా? ఒక క్రైస్తవునిగా మనం ఎలా ఉండాలో తెలుసా? నీ మాట అయినా, నీ మాటలైనా, నీ క్రియలైనా ఒకరిని బ్రతికించడమే కనికరమైన జీవితం. ఒకరిని బ్రతికించేటట్లుండాలి. చంపేస్తుంటారు కొంతమంది, చూడండి, బ్రతకనివ్వరు. అస్సలు బ్రతకనివ్వరు, అస్సలు బ్రతకనివ్వరు. చావు, నీ సావు నువ్వు చావు, నీ సావు నువ్వు చావు. బ్రతికించే వ్యక్తిగా నీ ఉండాలి. ప్రైజ్లో యోనాను అందరూ చాలా కొంచెం వ్యతిరేకంగా మాట్లాడతారు, కానీ యోనా ఒక్కడే అంటాడు, నన్ను ఎత్తిపడేయండి రా సముద్రంలో, మీరు బ్రతుకుతారు. ఏమంటాడు? దీనికి కారణం చెప్పండి, దీనికి కారణం నేనే, నన్ను ఎత్తేయడు సముద్రంలో. ఇప్పుడు అట్ట కాదు, అందరూ ఎత్తేయాలి, ఈడొక్కడు ఉండాలి. అందరూ పడిపోవాలా, ఈడొక్కడు ప్రశాంతంగా ఉండాలా. రేపు మరి నిన్ను మోయటానికి ఎవడు వస్తాడురా? నువ్వు కనికరం లేకపోతే రేపు నువ్వు అదే సిచ్యువేషన్లో నువ్వు ఉంటే నిన్నెవరు మోస్తారు, నిన్నెవరు భరిస్తారు? ఓ ప్రియమైన దేవుని ప్రియులారా, గాయపరిచేవాడు క్రైస్తవుడు కాదు. గాయపడిన వాడిని, వాడి గాయమును కట్టేవాడే క్రైస్తవుడు. వాడే కనికరము కలిగిన వాడు. చెప్పండి ఆమేన్. కొంచెం ఆమేన్. జబ్బు చేసి, చాలా జబ్బుతో దావీదు ఎదుటకు ఒక శత్రువు వచ్చాడు. అప్పటికే దావీదు చాలా ఇబ్బందుల్లో, బాధల్లో ఉన్నాడు. ఎందుకంటే తన ఆస్తిని అంతా శత్రువులు పట్టుకుపోయారు. ఐగుప్తీయులు పట్టుకుపోయారు, ఫిలిస్తీయులు పట్టుకుపోయారు, అమాలేకులు, ఇశ్రాయేలు పట్టుకుపోయారు. అతని ఆస్తి అంతా పట్టుకుపోతే దాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. ప్రజలేమో రాళ్ళు రువి చంపడానికి నిర్ణయించుకున్నారు దావీదుని. దరిద్రుడా, నిన్ను నమ్ముకొని వచ్చా, మాదంతా పోయింది. అలాంటి పరిస్థితుల్లో దావీదు ప్రార్థన చేసుకొని తిన్నగా ఆస్తిని వెతుక్కుంటూ వెళ్తుంటే ఒక జబ్బును పడిన వ్యక్తి ఎదురుగా రావడం చూశాడు.
వెంటనే మనమైతే నా బంగారం గొలుసు ఎక్కడా ఎక్కడా, రాత్రి నుంచి కనపట్లా ఎక్కడా అంటాం. వాడు దావీదు అలా అనలా, నా సంచి ఎక్కడా, నా మంచం ఎక్కడా ఎక్కడా. ఈ మధ్య కొత్తగా పెళ్ళైన ఒక అమ్మాయి అంటుందంట, ఈ మధ్య కొత్తగా పెళ్ళైన ఒక అమ్మాయి, వాడు చెప్తున్నాడు నాతోటి, ఈ మంచం నాదే అని కాలుతుందని దీని మీద పడుకోవటానికి వీల్లేదు నువ్వు అన్నదంట భర్తని. ఎట్లా నీదవద్దంటే, మరి నాదే, మా అమ్మ కదా పంపించింది ఈ మంచం. వాడు ఎదురుపడ్డ వెంటనే ఏరా మా ఆస్తి ఎక్కడా అని అడగలా. దావీదులో ఉన్న ఒక మంచి కనికరమైన స్వభావం ఏంటో తెలుసా? వాడి గాయమును కట్టినట్లు బైబిల్లో ఉంటుంది. మీరు చదివితే సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 13వ వాక్యం. దావీదు ఏ దేశపు వాడవు, ఎక్కడి నుండి వచ్చితివి అని అడిగి అయితిని జబ్బు, కాయిలా పట్టం అంటే జబ్బును పడ్డాడు, విడిచిపెట్టిపోయాడు నా యజమానుడు. వెంటనే దావీదు చేసిన ఒక మంచి స్వభావం చూడండి, వాడికి దాహం ఇచ్చి, వాడి దాహాన్ని తీర్చి, వాడిని పరామర్శించి, వాడికి కొంచెం తినే ఫుడ్ పెట్టి, ఇంత కనికరం. గాయమును కట్టేవాడే కనికరము కలిగిన వాడు. ప్రియమైన దేవుని ప్రియులారా, మనము గాయపరిచే వ్యక్తులముగా ఉండకూడదు. మనము గాయపరచబడినా ఎదుటి వ్యక్తి గాయమున కట్టే స్వభావం నీకుండాలి. అదే కనికరం. ప్రైజ్ లో హల్లెలూయా. యోబు జబ్బును పడ్డాడు, ఇంకా వచ్చి ఎక్కువ గాయపరుస్తున్నారు యోబును. అందుకే ఒకానొక సమయంలో అంటారు యోబు గ్రంథం, మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కాదు. ఎందుకు మీరు నన్ను ఎంత బాధ పెట్టుచున్నారు? ఎందుకు మీరు ఎంత బాధ పెట్టుచున్నారు? దేవుని ప్రియులారా, మనం గాయపరిచే వ్యక్తులంగా ఉండకూడదు. ఈరోజు నీ ద్వారా ఎంతమంది గాయపరచబడ్డారో వారిని క్షమించమని చెప్పండి. ఎందుకంటే మనము గాయములు కట్టేవారమై ఉండాలి, గాయపరిచేవారముగా ఉండకూడదు. ప్రైజ్ లో అలా స్నేహితులే, యోబు స్నేహితులే. 16వ అధ్యాయం 19వ అధ్యాయం 19వ అధ్యాయం 2వ వాక్యం, 16వ అధ్యాయం 2వ వాక్యం, ఈ రెండు చోట్ల స్నేహితుల గురించి యోబు చెప్పే మాటలు వినండి. ఎన్నాళ్ళు మీరు నన్ను గాయపరుస్తుంటారు, ఎన్నాళ్ళు మీరు నన్ను బాధ పెడుతుంటారు, నా గాయములు కట్టేది ఎప్పుడురా? ఎప్పుడు నా గాయములు కట్టేది? 2 విషయాలు నేను మీతో చెప్పాను. అవసరతలో ఉన్న వారికి సహాయం చేయటమే కనికరం. రెండవదిగా గాయములు కట్టువాడే కనికరము కలిగిన వ్యక్తి. మూడవదిగా సర్వీస్, ఉపచారము చేయటమే కనికరం. ఉపచారము చేయటమే కనికరం, సర్వీస్. గుర్తుపెట్టుకోండి, దీన్ని ఏమంటారు? సర్వీస్. హెబ్రీ పత్రికలో 6వ అధ్యాయం 10వ వాక్యంలో ఉంటుంది చూడండి ఆ మాట. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యం. చూడండి, సర్వీస్, ఉపచారం అంటే పరిచర్య, సేవ, సర్వీస్. ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను.
తల్లి కానీ తండ్రి కానీ ఏదైనా బాధలో ఉన్నారు, దూరాన్నే పిల్లలు ఉన్నారు, చాలా బాధలో ఉన్నారు అనుకోండి. తండ్రి కానీ తల్లి కానీ ఫోన్ చేశారు, నాన్న నాకు కొంచెం బాగలేదురా, నేను బాధలో ఉన్నాను, కొంచెం నాకు జబ్బుగా ఉంది, 4 రోజుల నుంచి మంచంలోనే ఉన్నాను అంటే వెంటనే మమ్మీ గూగుల్ పేలో 4,000 కొట్టాను చూడు, 4,000 కొట్టాను చూడు, మందులు తెచ్చుకో. ఇది కనికరం కాదు. డాడీ ఒక 5,000 గూగుల్ పే చేశాను, ఫోన్పే చేశాను చూడు, మెడికల్ షాప్కి వెళ్ళి తెచ్చుకో, ఇంజక్షన్ వేసుకో. ఇది కనికరం కాదు. అక్కడ చూడండి, పరిశుద్ధులకు మీరు ఉపచారం, సర్వీస్, సేవ. అర్థమైందా? మనకు కావాల్సింది ఆ టైంలో ఫోన్పేనో గూగుల్ పేనో కాదు, నీ ప్రక్కనే ఉండి నిన్ను లేపి నీ నోట్లో ఆహారం పెట్టి నీ వస్త్రములు మార్చి నీకు స్నానం చేయించి, దీన్నే ఉపచారం అంటారు. అర్థమైందా? ఇదే కనికరమైన జీవితం. ఇదే కనికరమైన జీవితం. ఇదే ఉపచారం. నాకు బాగా గుర్తు, అంటే నేను పుట్టినప్పుడు కొంచెం పెద్ద అవుతున్నప్పుడు నేను కొన్ని చూసేవాడిని. ప్రక్కన ఒక వ్యక్తి ఎవరైనా చనిపోతే గుర్తుపెట్టుకోండి, తలపైకి లేపి నా మాట వినండి. నేను బాగా మంచి విలేజ్, అది ఇంకా దానంత దరిద్రమైన విలేజ్ ఇంకోటి లేదు, అలాంటి విలేజ్లో ఉన్నా నేను. కాళ్ళకి చెప్పులు కూడా ఉండవు అనుకోండి మా వాళ్ళకి. ఎవరైనా చనిపోతే పక్కన చనిపోయి ఉంటారు కదండి ప్రక్కింట్లో, ఆమె ప్రక్కన ఉన్న ఆమె అర్జెంటుగా పాల ప్యాకెట్ తెచ్చి టీ పెట్టి అందరికి టీ తీసుకొచ్చి పోస్తుంది ఆ శవం దగ్గర కూర్చున్న వాళ్ళందరికీ. గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఇదే ఎవరు చావకుండా ఉన్నారనుకో, ఆ ఇంట్లో గిద్ద కందిపప్పు తీసుకుంటే మరలా గిద్ద ఇవ్వాలి, తర్వాత ఇవ్వకపోతే మామూలుగా ఉండదు పురాణం. నిన్న నా గిద్ద తీసుకున్న పంచదార ఏంది గిద్ద. వీళ్ళే ఎవరైనా బాధలో ఉన్నారనుకో, అప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితం వాళ్ళకి ఎవరు చెప్పరు, వాళ్ళని ఎవరు అడగరు, కానీ వాళ్ళంతటి వాళ్ళే టీ తీసుకురావటం, అందరికి టీ ఇవ్వటం, లేదా వాళ్ళకి తోచింది ఆహారం పెట్టడం, టిఫిన్ పెట్టడం చాలా చక్కగా నేను చూశాను నా కళ్ళతో. ఇది సర్వీస్ అంటారు దీన్ని. ఇప్పుడుందా? ఈడ చచ్చిపోతే ఈడ తలుపులు వేసుకోవాలా, అర్జెంటుగా తలుపులు వేసుకోవాలా. దీన్ని కనికరం అని ఎలా అంటారు? ఉపచారము చేయడమే కనికరం. నీ సర్వీస్ ఎంతవరకు ఉపయోగపడుతుందో అంతవరకు నీవు చేయాలి. అర్థమవుతుందా? ఇదే పరిచర్య, ఇదే సేవ, ఇదే సర్వీస్ అంటారు. ఉపచారము చేయువాడు కనికరము కలిగిన వాడు. ఈరోజు నువ్వు సర్వీస్ చేస్తున్నావా? డబ్బులు లేకపోయినా పొలాన్ని తాకట్టు పెట్టో, ఆస్తిని తాకట్టు పెట్టో ప్రైవేట్ హాస్పిటల్స్కి ఎందుకు వెళ్ళేది? చెప్పండి, ఎందుకు వెళ్ళేది జనం? చెప్పరేంటి? నన్ను చెప్పమంటారా? సరే నేను చెప్తాను, మీరు చెప్పరుగా, నేను చెప్తాను. ఎందుకో తెలుసా? అక్కడ సర్వీస్ చాలా, చెప్పండి, అక్కడ సర్వీస్ చాలా ఏమండి శవం అంటున్నాను, రోగి హాస్పిటల్ నుంచి వెళ్ళి మరలా బయటకు వచ్చేంత వరకు నువ్వు భార్యవైన నువ్వు కూడా అవసరం లేదు. ఇంకా విచిత్రమైన ఉపచారం అంటే ఇదే. నీ ఫోన్పేలో గూగుల్ పేలో నీ సహాయమో కాదు, నీవంటూ అక్కడ ఉన్నావు. చెయ్యి పట్టుకొని నీ తల్లిని నడిపించాలి, చెయ్యి పట్టుకొని నీ తండ్రిని నడిపించాలి.
నీ తల్లి తండ్రి తినలేకపోతే వారికి ఆహారాన్ని కలిపి పెట్టాలి. ఇదే కదా పరిచర్య, ఇదే కదా సర్వీస్. దేవుని బిడ్డవైన నీలో ఆ సర్వీస్ లేకపోతే ఎలా? ఆ కనికరము లేకపోతే ఎలా? ఒనేసిఫరు అనే ఒక కుటుంబస్తుల గురించి తిమోతికి రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది. చూడండి, వారి గురించి తిమోతికి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం, తిమోతికి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం 16వ వాక్యం, 17వ వాక్యం, 18వ వాక్యం. గాక వచ్చినప్పుడు సిగ్గుపడక వెదకి కనుగొని ఆదరించను. ఎంత సర్వీస్ చేశాడో! ఎంత ఉపచారం అంటే సర్వీస్, పరిచర్య చేయడం, సంఘ పరిచర్యలో, నీ కుటుంబ పరిచర్యలో నువ్వు సహాయపడడం ఉపచారం అంటారు. దీన్ని తప్పేం కాదు. దాన్ని తప్పు అంటే ఎలా? సర్వీస్. దేవుని బిడ్డలుగా నువ్వు ఎంత ఉపచారము కలిగి ఉన్నావు. ఒనేసిఫరును గమనించండి, ఎంత ఉపచారము చేశాడో నువ్వు ఎరుగుతావు. ఇంకా నేను మీతో చెప్పాలంటే, పౌలు ఒక ప్రాంతానికి దారి తప్పి వెళ్ళాడు, ఒక ద్వీపానికి. వాడ పరిస్థితులు బాగోలేక అక్కడ ఉన్నదంతా అనాగరికులు, ట్రైబల్స్, నాగరికత తెలియని వారు. అసలు పౌలు వారి గురించి చెప్పేటప్పుడు ఎంత సంతోషంగా చెప్తాడో. వాళ్ళు మాకెంత ఉపచారం చేశారు, మేము దేవుని బిడ్డలమని, మేము ప్రార్థన చేసుకునేవారమని, మేము దేవుని ప్రకటిస్తున్నవారమని. ఈ రోజున ఉన్నారు చాలామంది, వస్తారు వెళ్తారు, వారి ఉపచారమే ఉండదు, వారి పరిచర్య ఉండదు, వారి సేవే ఉండదు, వారి సర్వీసే ఉండదు. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం, 28వ అధ్యాయం, 28వ అధ్యాయంలో భూములున్నాయి, చేర్చుకొని ఇచ్చను. చూడండి, అక్కడ నేను చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, రెండో వాక్యంలో అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన, ఎంత చక్కటి మాటరా బాబు అది. అనాగరికులైన వారు మాకెంత సర్వీస్ చేశారు. ఇప్పుడు ఏదైనా సేవకుడు వెళ్తే రాళ్ళతో కొడుతున్నారు. అనాగరికులు ఎంత సర్వీస్ చేశారు. అన్నీ తెలిసిన వారు కూడా ఇప్పుడు సేవకుడిని రానివ్వడం లేదు వీధిలోకి. నీ సొమ్మేం పోయింది? వారి పని వారు చేసుకొని వెళ్తారు. నిన్నెవడు ఆటంకపరిచాడు? ఎక్కడ మారతారు అని వాడి భయం. భయం మనకు కాదు, భయం అన్యులకే, మనం ఎక్కడ వారిని మారుస్తామో అని. ప్రైజ్ ది లార్డ్. ఈ అనాగరికులు చూడండి, వారిని చేర్చుకొని మాకు ఎంత ఉపచారం చేశారు. అంతేకాదు 10వ వాక్యం చూడండి, మరియు మేము బయలుదేరినప్పుడు అనేక సత్కారములతో మమ్మను మర్యాద చేసి కావలసిన వస్తువులన్నీ తెచ్చి మా వాడలో పెట్టారు. ఎంత పరిచర్య అండి, ఎంత ఉపచారం. ఇదే సర్వీస్ అంటే. కనికరం ఉందని డబ్బులు పంపడం కాదు సర్వీసు, అది కనికరం కాదు. ఉపచారము చేయువాడే కనికరము కలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. అవసరతలో ఉన్నవారికి సహాయము చేయువాడే కనికరము కలిగిన. రెండవదిగా చెప్పాను, గాయములు కట్టువాడే కనికరము కలిగినవాడు. మూడవదిగా ఉపచారం, సర్వీస్, ఉపచారము చేయువాడే కనికరము కలిగినవాడు. చివరిగా మరొక మాట చెప్తాను, క్షమించువాడే కనికరము కలిగినవాడు. ఆమేన్. ఈ రోజు నుంచి నేను
అందరినీ క్షమించాను. మీరు క్షమించారా? ఒకవేళ క్షమించకపోతే ఈ రోజు నుంచి మీరందరూ క్షమించండి. ఎందుకంటే వాక్యం ఏమంటుందంటే క్షమించువాడే, చెప్పండి, మీరు చదివితే ఆ మాటను మత్తయి సువార్తమానం 18వ అధ్యాయం 32వ వాక్యం, 18వ అధ్యాయం 32వ వాక్యం. పిలిపించి క్షమించి తిని నేను నిన్ను కనికరించిన ప్రకారం. మరి నువ్వు నీ తోడి దాసుని కనికరించాలి కదా. క్షమించిన వాడే కనికరము కలిగిన వాడు. ఈ చరిత్ర మీకు బాగా తెలుసు. 25వ వాక్యం నుంచి ఉంటుంది, మీరు తర్వాత చదువుకోండి. వీడి అప్పునంతా యజమానుడు క్షమించాడు. మరి నువ్వు కూడా ఇంకొకరిని క్షమించాలి కదా. మనం ఎలా అంటే అందరు నన్ను క్షమించాలి, నేను మాత్రం ఎవరిని క్షమించను. కనికరం కలిగిన వ్యక్తిగా నీవు ఉండాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరిని నీవు క్షమించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. క్షమించకపోవడానికి నువ్వెవడురా? నేను క్షమించను. ఎవడు నువ్వెవడు? ఎవడు నువ్వు? అసలు క్షమించాలి, అంతే. రూల్ అది. యేసయ్య చెప్తున్నారు, నేను నిన్ను క్షమించిన ప్రకారం నీవు ఎదుట వ్యక్తిని క్షమించాలి కదా. పగలతో ఏం సాధిస్తారు? కక్షలతో ఏం సాధిస్తారు? క్షమించండి. కనికరము కలిగిన వ్యక్తిగా నీ ఉండాలంటే క్షమాపణ ఉండాలి నీలో, క్షమించే మనస్సు ఉండాలి. నేను క్షమించను, క్షమించే మనస్సు లేనివాడు కనికరము కలిగిన వాడు కాదు. ఎలా ఉంటాడు? దేవుడు నన్ను క్షమించాడు, నేను ఘోరమైన పాపిని, నా దేవుడు నన్ను క్షమించాడు. మరి నా దేవుడు నిన్ను క్షమించాడు, మరి నువ్వెందుకు ఇంకా క్షమాపణ నేర్చుకోలేదు? క్షమించలేవెందుకు? ఎఫెసీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రికలో 2 చోట్ల ఒక మాట రాయబడి ఉంటుంది. 3వ అధ్యాయం 13వ వాక్యం, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వాక్యములో ఒక మాట రాయబడి ఉంటుంది, చూడండి. ఒకనినొకడు, తర్వాత చదువు, అది ప్రభువు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును. ఇదే కనికరమైన జీవితం అంటే. తెలుసో తెలియకో పొరపాటు జరిగింది, తెలిసి జరిగినా తెలియక జరిగినా దేవుడు చూసుకుంటారు. అది తీర్పు తీర్చుట నీ పని కాదు మనుష్యుడా. గుర్తుపెట్టుకో, ఎప్పుడు ఒక వ్యక్తి గురించి తీర్పు తీర్చకండి, అది దేవుని పని. మన పని ఏంటో తెలుసా? క్షమించడమే మన పని. నా మాటలు అర్థమైన వాళ్ళ చేతులు ఎత్తి హల్లెలూయా అని చెప్పు. ఇంకొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 32వ వాక్యంలో కూడా ఇదే మాట రాయబడి ఉంటుంది. ఏమని? ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుకోండి. కనికరమైన జీవితము క్షమాపణతో కూడినదై ఉంటుంది. ప్రైజ్ అలా. నువ్వుగాక ఎవరు క్షమిస్తారు? నీ భర్త నువ్వుగాక ఎవరు క్షమిస్తారు? నీ భార్య నువ్వుగాక ఎవరు క్షమిస్తారు? నీ పిల్లలను నువ్వుగాక ఎవరు క్షమిస్తారు? నీ విశ్వాసులను నువ్వుగాక ఎవరు క్షమిస్తారు? ఎందుకంటే నువ్వు క్షమించబడ్డావు, దేవుడు నిన్ను క్షమించాడు. కనుక నా ప్రియమైన దేవుని ప్రియులారా, కనికరము కలిగిన వారు ధన్యులు, వారు కనికరింపబడతారు. ఒక వ్యక్తి కనికరము కలిగిన వ్యక్తిగా ఉండాలంటే
అవసరతలో ఉన్న వారికి సహాయము చేయటమే కనికరం. రెండవదిగా, గాయపరచకుండా గాయములు కట్టువాడే కనికరము కలిగినవాడు. మూడవదిగా చెప్పాను, ఉపచారము చేయువాడే కనికరము కలిగినవాడు. చివరిగా చెప్పండి, చివరిగా కనికరము కలిగిన వాడు ఎవరు? క్షమించిన వాడే కనికరము కలిగినవాడు. కనుక మనము కనికరము కలిగి జ్ఞానవంతులుగా నడిపించబడుతూ ఒక ధన్యకరమైన జీవితాన్ని జీవించే భాగ్యాన్ని దేవుడు మనకు ప్రసాదించునుగాక. ప్రభు ఈ మాటలు మీ హృదయములో భద్రపరుచునుగాక.